వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్ మనకి మెగా ఫుడ్ పార్క్ అని ఉంది. సో మెగా ఫుడ్ పార్క్ ఎందుకు న్యూస్లోకి వచ్చింది, అసలు ఈ ప్రాసెస్ అంటే ఏంటి, దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అనేవి చూద్దాం. రీసెంట్గా ఇటలీ అండ్ ఇండియా ఒక వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా మెగా ఫుడ్ ప్రాజెక్ట్, మెగా ఫుడ్ పార్క్ ప్రాజెక్ట్ అనే దాన్ని ప్రారంభించాయి. సో అందుకని ఇది మనకి న్యూస్లోకి వచ్చింది. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం, దాని తర్వాత దాని బేసిక్ ఫ్యాక్టర్ కూడా చూడాలి. మెగా ఫుడ్ పార్క్ అనేది ఇంపార్టెంట్ ఇండియాలో. ఏ కంట్రీస్కి మధ్య ఇప్పుడు రీసెంట్గా ఈ మెగా ఫుడ్ పార్క్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయిందంటే ఇటలీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియాల మధ్య. అయితే ఇండియాకి సంబంధించి ఎస్పెషల్లీ గుజరాత్లోని ఫాందిహార్ అనే మెగా ప్రాజెక్ట్ ఒకటి ఉంది. మెగా ఫుడ్ పార్క్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, ఫాందిహార్. సో మనకి ఈ ఫాందిహార్ అనే ప్రాంతంలో దీనికి సంబంధించి ఒక ప్రాజెక్ట్ని డీల్ కుదుర్చుకోవడం జరిగింది ఇటలీ. అసలు మెగా ఫుడ్ పార్క్ అంటే ఏంటి, ఇటలీ ఇందులోకి ఎందుకు ఇన్వాల్వ్ అయింది, దీనివల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, జనరల్గా మెగా ఫుడ్ పార్క్ అంటేనే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద అగ్రికల్చర్, వ్యవసాయానికి సంబంధించింది. జనరల్గా మనం రైతుల్ని తీసుకోండి. సో రైతులు ఏదైనా పంట పండింది అనుకోండి, ఆ పంటకి సంబంధించి ఏవైతే మనకి క్రాప్స్ ఉంటాయో, పంటలు ఉంటాయో అవన్నీ కూడా మండీల ద్వారా అమ్ముతారు, లేకపోతే మిడిల్ మ్యాన్స్, మధ్యవర్తులు ఉంటారు, సో వాళ్ళ ద్వారా అమ్ముతారు. పంటలు, రైతులు ఈ రెండు రకాలుగా మార్కెట్కి చేరవేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే అల్టిమేటంగా అటు బయ్యరు అంటే కొనే వ్యక్తి అండ్ యాజ్ వెల్ యాజ్ అమ్మే వ్యక్తి, అటు రైతు అండ్ ప్రజలంటే మార్కెట్ కదా, మార్కెట్ రెండు కూడా నష్టపోతున్నాయి. ఎవరి వల్ల అంటే మిడిల్ మ్యాన్, దళారుల వల్ల. ఇలా కాకుండా రైతు లాభపడాలి అండ్ మార్కెట్లో ఈ వస్తువు అనేది ఎగ్జాక్ట్ ప్రైజ్కి రావాలి అంటే ఒక మిడిల్ ప్లాట్ఫామ్, డైరెక్ట్ ప్లాట్ఫామ్ కావాలి. ఆ డైరెక్ట్ ప్లాట్ఫామ్నే మెగా ఫుడ్ పార్క్ అంటాం. అసలు దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇది వన్ స్టాప్ సొల్యూషన్. ఒక పంట పండించిన తర్వాత మండి, మార్కెట్కి వెళ్ళాలి, అక్కడ ఒక మిడిల్ మ్యాన్ ఎత్తుక్కోవాలి, వాళ్ళకి ఒక గిట్టుబాటు ధరకు అమ్మాలి, మళ్ళీ ఆయన ఆప్షన్ వేయాలి, మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలి, మళ్ళీ దాని తర్వాత వేరే వాళ్ళకి రిటైలర్స్కి అమ్మాలి, అక్కడి నుంచి మనకి మార్కెట్కి వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఒకే ప్లేస్లో జరుగుతుంది. సో రైతుని తీసుకొచ్చి ఒకే ప్లేస్లో ఉంచుతారు, క్రాప్స్ని ఒకే ప్లేస్లో ఉంచుతారు, కోల్డ్ స్టోరేజ్ ఉంటుంది, ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది. ఇదంతా కూడా మీరు వేరు వేరు ప్రదేశాలకు వెళ్లకుండా ఒకే ప్రదేశంలో రైతులని, మార్కెట్ని లింక్ చేసే పద్ధతిని మనం మెగా ఫుడ్ పార్క్ అంటాం. అయితే ఇండియా దీన్ని ఇనిషియేటివ్ చేయడం వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్. నార్మల్గా మనకి కరెంట్ అఫైరే కావచ్చు, కానీ ఇండియాలో రైతులకి లేకపోతే మనకి అగ్రికల్చర్ వ్యవస్థకి ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పొచ్చు. రెండోది ఏంటంటే దీన్ని 2008-2009 మధ్యలోనే స్టార్ట్ చేశారు. మెగా ఫుడ్ పార్క్ అనే కాన్సెప్ట్ని 2008 ఆ ప్రాంతంలోనే స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ అవేర్నెస్ లేక ఆదరణ పొందలేదు. నెక్స్ట్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ సంపద నిధి యోజన అని చెప్పేసి ఉంది. సో పిఎం కిసాన్ సంపద నిధి యోజన దగ్గర నుంచి మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రామ్స్, ఈ పథకాల ద్వారా, డిఫరెంట్ పథకాల ద్వారా ఇండియాలో కొన్ని స్టేట్స్ సెలెక్ట్ చేసుకుని ఇప్పటికే చాలా మెగా ఫుడ్ పార్క్స్ని స్టార్ట్ చేశారు. సో కొన్ని మెగా ఫుడ్ పార్క్స్ ఇండియాలో చూద్దాం. ఒకటి వచ్చేసి మనకి గ్రీన్ టెక్కీ మెగా ఫుడ్ పార్క్ అంటాం. గ్రీన్ టెక్కీ మెగా ఫుడ్ పార్క్ ఇది వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉంది. దాని తర్వాత ఇటీవల రీసెంట్గా ఇంకొక మెగా ఫుడ్ పార్క్ కూడా న్యూస్లో ఉంది, దాని పేరు వచ్చేసి జోరామ్. సో జోరామ్ అనే ఫుడ్ పార్క్ ఏమో మనకి మిజోరం అనే ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేశారు. గ్రీన్ టెక్కీ అనే దాన్ని తీసుకొచ్చి రాజస్థాన్లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి వచ్చి నార్త్ ఈస్ట్ అంటున్నాం, ఈశాన్య రాష్ట్రాల మెగా ఫుడ్ పార్క్. సో ఇది వచ్చేసి ఆస్సాంలో ఓపెన్ అయింది. అస్సాంలో నార్త్ ఈస్ట్ మెగా ఫుడ్ పార్క్, జోరాము మిజోరం అండ్ గ్రీన్ టెక్కీ రాజస్థాన్. ఇలాంటి మెగా ఫుడ్ పార్క్స్ ద్వారా ఎవరు లాభపడతారు అంటే ఒకటి రైతులు లాభపడతారు, రెండు మార్కెట్ అంటే ప్రజలు కూడా లాభపడడం జరుగుతుంది. ఇది ఒక ప్లాట్ఫామ్ లాంటిది. అయితే ఇందులోకి ఒక విదేశీ కంట్రీ ఇన్వాల్వ్ అవడం అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్గా చెప్పొచ్చు. సో దీనివల్ల ఏంటి, మన ప్రొడక్ట్స్ అనేవి వేరే కంట్రీకి తెలుస్తాయి, వేరే కంట్రీ యొక్క టెక్నాలజీ మన కంట్రీలో ఇంట్రడ్యూస్ అవుతుంది. సో రెండు రకాలుగా చూసుకున్న ఇండియాకి బెనిఫిట్ అనేది ఉంటుంది. అది ఎలా అంటే జనరల్గా ఇండియా అంటే మనకి ఏం గుర్తొస్తుంది, గోధుమలు, రైస్ అంటే వీట్ కానీ రైస్ కానీ, లేకపోతే పసుపు, కాటన్, దూది ఎక్కువ గుర్తొస్తుంది, జూట్, జనపనార అంటాం, ఇవి మనకి బాగా తెలుసు. అదే ఇటలీ అనుకోండి, ఇటలీలో ఎక్కువగా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఈ రెండు కూడా చాలా చాలా ఇటలీ ఫేమస్ ఈ రెండింటిని పండించడానికి. అందులో ఎస్పెషల్గా ఏం చెప్పాలంటే ఆలివ్. సో ఆలివ్స్ కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి టొమాటో కానీ, లేకపోతే కార్న్ అంటాం, మొక్కజొన్న కానీ, ఇవన్నీ కూడా ఇటలీలో ఎక్కువగా పండుతాయి.
సో ఇటలీకి వీటిని తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రొడక్షన్ ఎలాగో చేయాలో తెలుసు. ఇండియాలో జనరల్గా ఆలివ్ కాస్ట్ చాలా ఎక్కువ. అయితే మరి ఇండియాలో ఇలాంటి దాన్ని ఎలా పండించాలి, ఎలా ఎక్కువగా ప్రొడ్యూస్ చేయాలో మనం ఇటలీ నుంచి తెలుసుకోవచ్చు. అలాగే ఇండియాకి సంబంధించిన కాటన్ కానీ, జనపనార కానీ, పసుపు కానీ ఇవన్నీ కూడా మనం ఏ కంట్రీస్కి ఇంట్రడ్యూస్ చేయొచ్చు అంటే ఇటలీ లాంటి కంట్రీస్కి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో 2 కంట్రీస్కి కూడా మెగా ఫుడ్ పార్క్ ప్రాజెక్ట్ వల్ల బెనిఫిట్ అనేది ఉంది. అయితే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి ఈ కరెంట్ అఫైర్స్లో, ఏ కంట్రీ, ఏ విదేశీ కంట్రీ ఫస్ట్ టైం ఇండియాతో మెగా ఫుడ్ పార్క్ ప్రాజెక్ట్ గురించి ఒక డీల్ కుదుర్చుకుంది అంటే ఇటలీ. మరి ఇటలీ క్యాపిటల్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇటలీ క్యాపిటల్ వచ్చేసి మనకి రోమ్. సో రోమ్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇటలీ. అలాగే ఇటలీ ప్రధాని అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా ప్రధాని ఇద్దరు కూడా ఈ వర్చువల్ కాన్ఫరెన్స్లో కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఆల్రెడీ మనకి ఇండియన్ ప్రధాని తెలుసు, నరేంద్ర మోడీ. మరి ఇటలీ ప్రైమ్ మినిస్టర్ని కూడా గుర్తుపెట్టుకోవాలి, Mario Draghi is a Prime Minister of Italy. So this is about mega food park projects in India. Next one చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది సో మనకి న్యూస్లో ఉంది. ఇటీవల మనకి పీయూష్ గోయల్, కేంద్ర మంత్రి అయిన పీయూష్ గోయల్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. రైల్వే ద్వారా కూడా మేము లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్స్ని సప్లై చేస్తాము అని చెప్పేసి. సో దాంట్లో 2 వర్డ్స్ యూజ్ చేశారు. ఒకటి లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్స్ని సప్లై చేస్తామని చెప్పారు. ఇంకొకటి ఆ లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్స్ని గ్రీన్ కారిడార్ అనే పద్ధతి ద్వారా లేదా గ్రీన్ కారిడార్ ద్వారా మేము సప్లై చేస్తామని చెప్పడం జరిగింది. సో దీనిని కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం, దీంతో పాటు దీని బేసిక్ కూడా చూద్దాం. సో రీసెంట్గా మనకి తెలిసిన ఒక పెద్ద ఇష్యూ ఏంటి అంటే కోవిడ్ వల్ల చాలా రాష్ట్రాల్లో మనకి లేక్ ఆఫ్ ఆక్సిజన్ సరఫరా తక్కువ అయిపోయింది. సో దీనివల్ల వేరే కంట్రీస్, ఇప్పుడు మనకి మహారాష్ట్ర కానీ లేకపోతే ఢిల్లీకి కానీ ఇలాంటి ప్రాంతాలకి వేరే ప్రాంతాల నుంచి ఆక్సిజన్ సరఫరా అవుతుంది. సో దీనివల్ల ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకుందని మనం లాస్ట్ కరెంట్ అఫైర్లో చెప్పుకున్నాం, మీకు గుర్తుంటే. పిఎం కేర్ ఫండ్ అంటాం కదా, ప్రధానమంత్రి కేర్ ఫండ్. సో పిఎం కేర్ ఫండ్ కింద ఒక 12 స్టేట్స్లో మనకి కొన్ని హాస్పిటల్ని రికగ్నైజ్ చేయండి, ఆక్సిజన్ ప్లాంట్స్ని మేము అందిస్తాము అండ్ మెడికల్ ఆక్సిజన్ని మేము సప్లై చేస్తామని సెంటర్ ప్రామిస్ చేసింది. ఆ మెడికల్ ఆక్సిజన్ ఎలా సప్లై చేస్తుంది, సో వివిధ రవాణా వ్యవస్థ ద్వారా, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ద్వారా. ఆ రవాణా వ్యవస్థలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అయిన రైల్వే వ్యవస్థ ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యింది. సో రైల్వే వ్యవస్థకి సంబంధించి ఒక ఇష్యూ అనేది, ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేశారు. మేము కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతాము, ఈ ఆక్సిజన్ సిలిండర్స్ని, లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్స్ని ట్రైన్స్ ద్వారా డెస్టినేషన్ ప్లేసెస్కి మేము చేరేస్తాం. సో దానికోసం మేము యూజ్ చేసుకునే పద్ధతి గ్రీన్ కారిడార్. సో గ్రీన్ కారిడార్ అనే మాట ఇండియాలో 2 రకాలుగా యూజ్ అవుతుంది. ఒకటి వచ్చేసి ఏంటంటే జనరల్గా చెట్లు అంటాం కదా, మనకి గ్రీన్ కారిడార్ అంటే అదే తెలుసు. సో చెట్లు లేకపోతే నేచర్కి సంబంధించి ఈ పాత్వే, ఇలాంటి రోడ్డు మార్గాలకి కనెక్ట్ అయి ఉన్నదాన్ని గ్రీన్ కారిడార్ అనొచ్చు, నేచర్ని ప్రొటెక్ట్ చేయడానికి, నేచర్ని కాపాడడం కోసం. రెండో గ్రీన్ కారిడార్ ఏంటంటే అత్యవసర పరిస్థితుల్లో గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ మధ్య ట్రాఫిక్ లెస్ రూట్ని ఒక పరిస్థితి కోసం యూజ్ చేస్తే సో దానిని గ్రీన్ కారిడార్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గాన్ ట్రాన్స్ప్లేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒక హార్ట్ని కానీ లేకపోతే వేరే ఆర్గాన్ని కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకురావడం జరుగుతుంది. ఆ టైంలో ట్రాఫిక్ని మొత్తం నిలిపేస్తారు. ఆ పాత్ని, ఆ రోడ్డు మార్గాన్ని ఆ ఇష్యూ కోసమే యూజ్ చేస్తారు. సో ఆ టైంలో అలాంటి వాటిని గ్రీన్ కారిడార్ అని చెప్పి పిలవచ్చు. సో ఈ గ్రీన్ కారిడార్ ద్వారా ఇప్పుడు ఈ రైల్వే ఎక్స్ప్రెస్ అన్ని కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ని చేరేస్తాయి. సో దిస్ ఈజ్ అ న్యూస్. అంటే మనం 2 రకాలుగా గుర్తుపెట్టుకోవాలి. ఏప్రిల్ మంత్లో కోవిడ్కి సంబంధించి 3 పదాలు మనకి ఏమంటారు సర్క్యులేట్ అవుతున్నాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే పిఎం కేర్ ఫండ్ అనేది వచ్చింది, దాన్ని గుర్తుపెట్టుకోండి. సిటిజన్స్ కోసం ప్రధానమంత్రి సహాయ నిధి అనేది ఎస్పెషల్లీ సిటిజన్స్కి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తారు. రెండోది వచ్చేసి మెడికల్ ఆక్సిజన్ అనేది కనిపిస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఇప్పుడు ఉన్నాను జనరల్గా నేను పీల్చుకునే ఆక్సిజన్లో, ఇప్పుడు నేను పీల్చుకునే దాంట్లో ఎయిర్లో 21% ఆక్సిజన్ ఉంటుంది. సో అదే మెడికల్ ఆక్సిజన్ అనుకోండి 99.5% మెడికల్ ఆక్సిజన్లో మనకు ఆక్సిజన్ పర్సంటేజ్ ఉంటుంది. సో ఇలాంటి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో థర్డ్ థింగ్ వచ్చేసి గ్రీన్ కారిడార్ అనే మాట యూజ్ చేశారు. దీన్ని 2 రకాలుగా యూజ్ చేస్తారు. ఇక్కడ ఉన్న సింటాక్స్లో ఎలా యూజ్ చేస్తారు అంటే సో బికాస్ ఆఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ సాంటా ఈజ్ ఇన్ న్యూస్. ఈ సాంటా అనేది న్యూస్లో ఉంది. సో ఫస్ట్ అసలు మనం ఎబ్రివేషన్ పక్కన పెట్టి ఇది ఎందుకు న్యూస్లో ఉందో చూద్దాం.
ఇప్పుడు మీరు జనరల్గా లాస్ట్ కరెంట్ అఫైర్స్ అన్నిటినీ చూస్తూ ఉంటే ఫస్ట్ మీరు ప్రైమరీ సెక్టార్ తీసుకోండి, అగ్రికల్చర్, వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగంలో మెయిన్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయంటే 2 రకాలుగా ఉంటున్నాయి. ఒకటి వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, 2 వ్యవసాయ రంగానికి సంబంధించిన అప్డేట్స్ ఇన్ ద సెన్స్ డెవలప్మెంట్, అభివృద్ధి. ఈ వ్యవసాయ రంగానికి సంబంధించిన అభివృద్ధి అనేది ఎలా జరుగుతుంది అంటే, ఒకటి డిజిటల్ పోర్టల్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు, అంటే డిజిటలైజేషన్ అనేది చేస్తున్నారు. రెండోది వచ్చేసి ఏదైనా పథకాలు లాంటివి పెట్టి డబ్బులు ఇవ్వడం, అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది, లేదా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మూడోది వచ్చేసి కొత్త ఎనర్జీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మనం ఆల్రెడీ చెప్పుకున్నామే కుసుమ్ స్కీమ్ అని చెప్పి, సోలార్ పంపు ఇలాంటి వాటిని దాంట్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇది డెవలప్మెంట్. ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మీకు తెలుసు, మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధరల గురించి సో ప్రాబ్లం అనేది జరుగుతుంది. ఈ రెండే మనకి 2020 నుంచి 2021 మధ్యలో వ్యవసాయ రంగానికి సంబంధించిన మెయిన్ కరెంట్ అఫైర్స్. అయితే ఇక్కడ ఏ కోవకి చెందింది, ఇది దేనికి చెందిందంటే వ్యవసాయ రంగం డెవలప్మెంట్, అభివృద్ధికి చెందింది ఈశాంటా. ఈ ఈశాంటా అనేది వ్యవసాయ రంగంలో దేనికి సంబంధించింది అంటే ఆక్వా కల్చర్కి సంబంధించి, ఆక్వా వ్యవసాయ రంగం. సో ఆక్వా కల్చర్ అనేది దేనికోసం చేస్తారు అంటే ముఖ్యంగా చేపల పెంపకం. సో చేపల పెంపకం, చేపల అభివృద్ధి, ఫర్ ద ఫిషెస్ కోసం చేసే ఇంప్రూవ్మెంట్స్ అన్నిటినీ కూడా మనం దేన్ని పిలుస్తాము అంటే ఆక్వా కల్చర్, ఆక్వా పద్ధతి అని పిలుస్తాం. సో దీంట్లో డిజిటలైజేషన్ చెయ్యడాన్ని ఈశాంటా అనే పోర్టల్ ద్వారా స్టార్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ అ న్యూస్. అయితే ఏంటి ఈ ఆక్వా కల్చర్, ఏంటి లాభం, దీనివల్ల ఏం జరుగుతుంది అనేది చూద్దాం. భారతదేశం ప్రపంచంలోనే 2nd లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్వా కల్చర్. ప్రపంచంలోనే భారతదేశం 2వ ఆక్వా కల్చర్ ప్రొడ్యూసర్ స్థానంలో ఉంది. 2019-2020 ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తే 47,000 కోట్లు, 47,000 crores మనం ఆ ప్రాఫిట్ని గెయిన్ చేసాం. మొత్తం టోటల్గా బిజినెస్ వ్యాపారం కాదు, 47,000 కోట్లు వ్యాపారం అనేది మనం ఈ మత్స్య సంపద ద్వారా చేయగలిగాం. నేషనల్, ఇంటర్నేషనల్, అంటే వ్యవసాయ రంగంలోనే, అగ్రికల్చర్లోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్ దేన్ని చెప్పొచ్చు అంటే ఆక్వాకల్చర్ని చెప్పొచ్చు. రెండో విషయం ఏంటి అంటే భారతదేశం ఎప్పటి నుంచో ఈ ఆక్వా రంగాన్ని ఏమంటారు ఇంప్రూవ్ చేయడానికి డిఫరెంట్ థింగ్స్ స్టార్ట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీకు తెలుసు నీలి విప్లవం అంటాం, ఇన్ ద సెన్స్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ బ్లూ రివల్యూషన్, నీలి విప్లవం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆక్వా రంగాన్ని ఇండియాలో బాగు చేయడం కోసం ఎలాంటి కల్చర్ని ప్రారంభించారు అంటే నీలి విప్లవం లాంటి దాన్ని స్థాపించారు. మీరు గుర్తుందో లేదు, గ్రీన్ రివల్యూషన్ ఇండియా యొక్క పొజిషన్ని కంప్లీట్గా చేంజ్ చేసింది. అంటే బిఫోర్ గ్రీన్ రివల్యూషన్, ఆఫ్టర్ గ్రీన్ రివల్యూషన్ అని చెప్పుకునేంత విధంగా ఆ గ్రీన్ రివల్యూషన్ కంప్లీట్గా చేంజ్ చేసింది. అదే స్థాయిలో ఇండియా యొక్క మత్స్య సంపదలో అభివృద్ధి తెచ్చింది ఈ నీలి విప్లవం అని కూడా చెప్పచ్చు. ఈ నీలి విప్లవాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారని అడుగుతారు. బ్లూ రివల్యూషన్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్ ఇన్ ఇండియా? 1985 to 1990 మధ్యలో, 1990 మధ్యలో ఎగ్జాక్ట్గా ఈ బ్లూ రివల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. అయితే ఈ బ్లూ రివల్యూషన్ ఎగ్జాక్ట్గా 5 year ప్లాన్స్ అంటాం, పంచవర్ష ప్రణాళికలు. భారతదేశంలోని 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 7th 5 year ప్లాన్ టైంలో ఇండియాలో ఈ బ్లూ రివల్యూషన్ స్టార్ట్ చేశారు. దానివల్ల ఏమైంది? కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులోని కోరమండల్, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఇలాంటి ప్రాంతాల్లో ఫిషింగ్ హార్బర్స్, అంటే చేపల్ని పట్టడానికి హార్బర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పటికీ ఇండియాలో డామినేటింగ్గా ఈ ప్లేసెస్ ఉన్నాయంటే దానికి కారణం ఈ నీలి విప్లవం అని చెప్పచ్చు. అంటే ఆక్వా రంగంలో ఇండియా తీసుకున్న వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్గా మనం నీలి విప్లవాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ చైనా స్టార్ట్ చేసింది ఇలాంటి నీలి విప్లవాన్ని. ఫస్ట్ టైం ప్రపంచంలో స్టార్ట్ చేసింది ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ చైనా. అండ్ బ్లూ రివల్యూషన్ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా మనం ఒక ఈవెంట్ని జరుపుతాం. నీలి విప్లవం ఎప్పుడో స్టార్ట్ చేసాం, కానీ దీని ప్రకారం ఏంటంటే మనం ప్రతి సంవత్సరం కూడా ఒక థిమాటిక్ వేలో, ఒక సిస్టమాటిక్ వేలో ఒక ఈవెంట్ని జరుపుతాం. దాన్ని ఏమని పిలుస్తారు అంటే ఆక్వేరియా అని చెప్పి పిలుస్తారు. ఆక్వేరియా అనే ఒక ఈవెంట్ని కూడా ప్రతి సంవత్సరం జరపడం జరుగుతుంది. ఏ మంత్లో అంటే ఆగస్టు మంత్లో. లాస్ట్ ఇయర్ ఆగస్టు మంత్లో జరిగిన ఆక్వేరియా అనే ప్రోగ్రామ్ని వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్య నాయుడు ప్రారంభించారు, అది కూడా హైదరాబాద్లో. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ ఆక్వా కల్చర్. అయితే ఈ ఈశాంటా పోర్టల్ ఏంటో చూడాలి. ఈ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎలక్ట్రానిక్, అండ్ ఎస్ అంటే సొల్యూషన్. సో ఎలక్ట్రానిక్ సొల్యూషన్ అనేది ఈ ఆక్వా కల్చర్లో వచ్చే ప్రాబ్లమ్స్కి ఇవ్వడం కోసం ఈశాంటాని స్టార్ట్ చేశారు. ఎలక్ట్రానిక్ సొల్యూషన్ ఫర్ ఆర్గ్యుమెంటింగ్
అండ్ నాస్కా ఫార్మర్స్ ట్రేడ్ ఇన్ ఆక్వాకల్చర్. ఆక్వాకల్చర్లో నాస్కా రైతులకి ప్రాబ్లంకి సొల్యూషన్ డిజిటల్గా కల్పించడం కోసం ఈ సాంటా అనే దాన్ని స్టార్ట్ చేశారు. మరి నాస్కా రైతులు అంటే ఏంటి? ఈ భారతదేశంలోని ఆక్వాకల్చర్ని చూసేదే నాస్కా. నాస్కా అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే నేషనల్ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్, సస్టైనబుల్ ఆక్వాకల్చర్ అనేది ఇక్కడ నాస్కా యొక్క మెయిన్ థింగ్. అంటే ఈ ఓవరాల్ కరెంట్ అఫైర్లో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఈ సాంటా అనేది ఏ రంగానికి చెందింది అంటే ఆక్వాకల్చర్కి. ఆక్వాకల్చర్కి సంబంధించి భారతదేశంలో చాలా పెద్ద విప్లవం ఏది అంటే నీలి విప్లవం. అండ్ నెక్స్ట్ ఆక్వేరియా అనేది దేని కిందకు వస్తుంది అంటే నీలి విప్లవం కింద ప్రతి సంవత్సరం జరిపే ఒక ఈవెంట్. ఎప్పుడు జరుపుతారు అంటే ఆగస్టు మంత్లో జరపడం జరుగుతుంది. ఇండియాలో ఇప్పటికే దీనికి సంబంధించి చాలా స్టార్ట్ చేశారు. అండ్ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్లో చెప్పుకున్నాం, మీకు గుర్తుంది కదా, ది మెగా ఫుడ్ పార్క్ అంటాం కదా. ఆంధ్రప్రదేశ్లో కూడా గోదావరి ఆక్వా మెగా ఫుడ్ పార్క్ అనేది ఉంది. గోదావరి ఆక్వా మెగా ఫుడ్ పార్క్ ఈజ్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏరియా. సో ఫర్ దట్ ఈ ఆక్వాకల్చర్ కోసం దీన్ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ టాస్క్ ఫోర్స్ ఫర్ కాంబాట్ ఎయిర్ పొల్యూషన్. సో గాలి కాలుష్య నివారణ కోసం జాతీయ టాస్క్ ఫోర్స్ అనే దాన్ని ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ జాతీయ టాస్క్ ఫోర్స్ రీసెంట్గా దేనికోసం ఎస్టాబ్లిష్ అయ్యిందంటే గాలి కాలుష్యానికి సంబంధించి రిపోర్ట్ ఇవ్వడం కోసం, గాలి కాలుష్యానికి సంబంధించి చర్యలు తీసుకోవడం కోసం. సో దీనిని ఎవరు నియమించారు అంటే జాతీయ హరిత ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంట, లేదా జాతీయ హరిత ట్రిబ్యునల్ అని కూడా పిలవచ్చు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆర్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. సో ఇట్ ఈస్ అపాయింటెడ్ 8 members కమిటీ, 8 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పరిచింది. అదే జాతీయ టాస్క్ ఫోర్స్ కమిటీ ఆన్ ఎయిర్ పొల్యూషన్. రీసెంట్గా ఒక డేటా వచ్చింది. అండ్ ప్రతి సంవత్సరం దాదాపుగా 1.5 మిలియన్ల మంది గాలి కాలుష్యం వల్ల, ఎయిర్ పొల్యూషన్ వల్ల చాలా డిసీజెస్ని ఫేస్ చేస్తున్నారు, చనిపోతున్నారు. చాలా వ్యాధుల్ని ఫేస్ చేస్తున్నారు, చనిపోతున్నారు. జనరల్గా చెప్పాలంటే చాలామందికి పొగమంచు పడదు. ఎందుకు పొగమంచు పడదు, స్మాగ్ పడదు అంటే దాంట్లో పొల్యూషన్ ఉంటుంది, దాంట్లో పొల్యూటెంట్స్ ఉంటాయి. సో అందువల్ల ఇలాంటి వాటి వల్ల ఇండియన్ ప్రజలు సఫర్ అవుతున్నారు. దీనికి చెక్ పెట్టాలి అని చెప్పి జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్టార్ట్ చేసిందే జాతీయ టాస్క్ ఫోర్స్. ఇది క్లియర్ కదా. నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి వచ్చేసి, మరి ఎవరు దీనికి హెడ్గా ఉన్నారు అంటే జస్టిస్ ఏకే గోయల్. సో జస్టిస్ ఏకే గోయల్ ఈజ్ హెడెడ్ బై దట్ ఎన్జిటి చైర్పర్సన్ అనమాట. సో ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ ఇండియా ఇలాంటి వాటి కోసం ఇనిషియేషన్గా ఒక పద్ధతిని స్టార్ట్ చేసింది. దాన్నే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటాం, AQI, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. సో జనరల్గా మనం ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు రెడ్, గ్రీన్ లైట్స్, ఎల్లో లైట్స్ ఎట్లా కనిపిస్తాయి మీకు ఒక్కొక్క సిచ్యువేషన్ని చూపించినారు. అలాగే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా ఒక డిజిటల్ బోర్డ్ అనమాట, ఒక డిజిటల్ డిస్ప్లే. దాంట్లో కూడా కలర్స్ ఉంటాయి. సో దాంట్లో ఏంటంటే మనకి నైట్రోజన్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫరు, గ్రౌండ్ లెవెల్ ఓజోను, ఈ కార్బన్ మోనాక్సైడ్, ఈ గాలి కాలుష్యానికి కారణమైనవన్నీ కూడా ఎంతెంత వరకు ఉన్నాయి, ఈ చుట్టుపక్కల ఎంతవరకు ఉన్నాయి, ఈ రోజు ఎంతవరకు ఇవి ఈ గాలిలో కంప్లీట్గా స్ప్రెడ్ అయ్యాయి, ఇవన్నీ కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ డిస్ప్లే ద్వారా ఇస్తారు. సో భారతదేశంలో ఇప్పటికీ కూడా టాప్ పొజిషన్లో ఉంది. ద వర్స్ట్ ఎయిర్ క్వాలిటీ అంటే మనకి ఏమంటాం, గాలి కాలుష్యానికి ఎక్కువగా గురి అయిన పట్టణం ఏది అంటే దట్ ఈస్ ఢిల్లీ ఓన్లీ, ఇండియాకి సంబంధించి. సో అక్కడే ఫస్ట్ టైం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ డిస్ప్లేని కూడా స్టార్ట్ చేశారు. ఇండియా ఏం చేసిందంటే ఎక్కువగా వెహికల్స్ వల్ల ప్రాబ్లం ఉంది కాబట్టి మనం భారత్ స్టేజ్ 6 అనే ఒక నామ్ని కూడా మనం ఫాలో అవుతున్నాం. వెహికల్కి సంబంధించి ఎలా వాడాలి, ఎన్ని సంవత్సరాల తర్వాత వెహికల్స్ని కంప్లీట్గా ఆపేయాలి వాడడం అనేది. సో ఇలాంటివన్నీ కూడా మనం స్టార్ట్ చేసాం. ఆల్రెడీ ఇంకో ఇనిషియేషన్ కూడా తీసుకున్నాం, మనం లాస్ట్ కరెంట్ అఫైర్లో చెప్పుకున్నాం. జనరల్గా మనకి ఈ పెట్రోలియం కానీ డీజిల్ కానీ ఎక్కువగా మండించడం వల్ల, సో ఈ వెహికల్స్ ఎక్కువగా అవి బర్న్ చేయడం వల్ల గ్యాసెస్ అనేవి గాలిలోకి రిలీజ్ అయ్యి పొల్యూషన్ క్రియేట్ చేస్తాయి. సో అందుకని చెప్పేసి ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అనే స్థానంలో, సాంప్రదాయ వనరులు అనే స్థానంలో ఇప్పుడు హైడ్రోజన్ని తీసుకురావడానికి ఇండియా ట్రై చేసింది. అంటే 3 రకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇండియాలో ఫస్ట్ స్టార్ట్ చేసిన, ఇనిషియేట్ చేసిన సిటీ ఢిల్లీ. భారతదేశంలో అత్యంత పొల్యూషన్గా ఉన్న సిటీ కూడా ఢిల్లీనే. నెక్స్ట్ ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దేని మీద ఒక ప్రత్యేకమైన కమిటీ వేసింది అంటే గాలి కాలుష్యానికి సంబంధించి 8 మంది సభ్యుల కమిటీని వేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి మెయిన్ చైర్మన్ ఎవరు అంటే ఏకే గోయల్ ఈజ్ అ ప్రజెంట్ ఎన్జిటి చైర్మన్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్. బుల్లెట్ ప్రూఫ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి, సో ఇక్కడ ఏంటంటే జనరల్గా మనం ఆర్మీలో కానీ డిఫెన్స్ విషయంలో కానీ ఎక్కువగా ఈ బుల్లెట్ ప్రూఫ్ టెక్నాలజీని వాడతాం.
అయితే ఈ బుల్లెట్ ప్రూఫ్కి సంబంధించి ఈ నెలలో 2 కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఇది వచ్చి ఈ రోజు కరెంట్ అఫైర్. సో లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ని ఏ కంపెనీ తయారు చేసింది అంటే అశోక్ లేలాండ్. సో అశోక్ లేలాండ్ అనే కంపెనీ ఇటీవల ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇవ్వడం కోసం లైట్ వెయిట్ బుల్లెట్ వెహికల్స్ని స్టార్ట్ చేసింది. సో ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఇది న్యూస్. అయితే ఇది వరకు ఏంటి అంటే మనకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అంటాం, అవి చాలా బరువుతో ఉండేవి. అలాంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ని లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కింద తయారు చేసిన సంస్థ DRDO. ఈ మంత్లోనే ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో ఈ కరెంట్ అఫైర్ వచ్చింది మనకి, మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇక్కడ 2 రకాలుగా గుర్తుపెట్టుకోవాలి. అశోక్ లేలాండ్ అనే సంస్థ దేన్ని తయారు చేసింది అంటే లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ని తయారు చేసింది. ఎస్పెషల్లీ ఫస్ట్ బ్యాచ్ ఎవరికి ఇవ్వబోతుంది అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇవ్వబోతుంది. RK సింగ్ భదూరియా ఈజ్ అ ఎయిర్ మార్షల్ ఆఫ్ ఇండియా. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. DRDO ఏం తయారు చేసింది అంటే లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ని DRDO ఇటీవల తయారు చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కాంజీర్ కౌంటర్ టెర్రర్ డ్రిల్స్. కాంజర్ యుద్ధ విన్యాసం. సో కాంజర్ యుద్ధ విన్యాసం అనేది ఎవరెవరికి మధ్య జరుగుతుంది అంటే కిర్గిస్తాన్. సో కిర్గిస్తాన్ కంట్రీకి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియాకి మధ్యలో సో జరగబోయే యుద్ధ విన్యాసమే మనకి ఇక్కడ చూడొచ్చు. ఇండియా అండ్ కిర్గిస్తాన్ స్పెషల్ ఫోర్సెస్ స్టార్ట్ కాంజర్ యుద్ధ విన్యాసం. ఈ యుద్ధ విన్యాసాలు ఆల్రెడీ ఈ మంత్లో మనం ఆల్రెడీ చూసాం. ఒకటి వచ్చేసి వజ్ర ప్రహార, మీకు గుర్తుండే ఉంటుంది వజ్ర ప్రహార. సో ఈ వజ్ర ప్రహార యుద్ధ విన్యాసం ఎవరెవరికి మధ్య జరిగింది అంటే USAకి ఇండియాకి మధ్యలో జరిగింది వజ్ర ప్రహార. అండ్ ఇటీవల జరిగింది కాంజర్ కిర్గిస్తాన్కి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియాకి. ఇది ఎక్కడ జరుగుతుంది, ఈ యుద్ధ విన్యాసం అనేది ఎక్కడ జరుగుతుంది అంటే కిర్గిస్తాన్ ప్రాంతంలోని దాని యొక్క క్యాపిటల్ రాజధానిలో జరుగుతుంది. దాని యొక్క రాజధాని పేరు వచ్చేసి మనకి బిష్కెక్. సో ద క్యాపిటల్ ఆఫ్ కిర్గిస్తాన్ ఈజ్ అ బిష్కేక్. ఆ బిష్కేక్ ప్రాంతంలోనే ఇది స్టార్ట్ కాబోతుంది. మొట్టమొదటిగా 2015లో ఇది స్టార్ట్ అయింది. దాని తర్వాత దీని యొక్క మెయిన్ కాంజర్ 1, కాంజర్ 2, కాంజర్ 3 సో ఇలా యుద్ధ విన్యాసాలు జరుపుకుంటూ ఇటీవల మళ్ళీ కిర్గిస్తాన్ ప్రాంతంలోనే దాని యొక్క క్యాపిటల్లో ఈ యుద్ధ విన్యాసం అనేది చేయబోతున్నారు. ఆల్రెడీ మనం అజబకిస్తాన్తో, కజకిస్తాన్తో, కిర్గిస్తాన్తో, ఆఫ్ఘనిస్తాన్తో ఈ ప్రాంతాలన్నిటితో యుద్ధ విన్యాసాలు చేస్తున్నాం. ఇది ఇండియాకి చాలా చాలా అవసరం. ఎందుకంటే మనం ఉన్నది ఆసియా కాంటినెంట్లోనే, ఈ కంట్రీస్ ఉన్నవి ఆసియా కాంటినెంట్లోనే. అయితే ఇవన్నీ కూడా సెంట్రల్ ఏషియన్ కాంటినెంట్లోకి వస్తాయి. అంటే మధ్య ఆసియా ప్రాంతాలు అంటాం కదా. సెంట్రల్ ఏషియన్ కాంటినెంట్లో ముఖ్యంగా 7 కంట్రీస్ ఇంపార్టెంట్. సో ఆ 7 కంట్రీస్లో మనకి కజకిస్తాన్ ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్, అజబకిస్తాన్ అండ్ కిర్గిస్తాన్ ఈ కంట్రీస్ ఉంటాయి. అంటే సెంట్రల్ ఏషియా అంటే అటు ఇండియాకి ఇటు యూరప్కి మధ్యలో ఒక బ్యారియర్గా ఉన్నవి. వీటితో యుద్ధ విన్యాసం కానీ వీటితో రిలేషన్ కానీ ఇండియాకి పొలిటికల్గా ఎకనామికల్గా చాలా అవసరం. అయితే ఇక్కడ మనం ఇంకేం గుర్తుపెట్టుకోవాలి అంటే ఒకసారి చూద్దాం. ఆల్రెడీ కిర్గిస్తాన్ చూసాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి కజకిస్తాన్. మరి కజకిస్తాన్తో ఇండియా చేసే ఎక్సర్సైజ్ ఏంటి అంటే కైజిన్. సో కజిన్ ఈజ్ అ ఎక్సర్సైజ్ బిట్వీన్ దట్ ఇండియా అండ్ కజకిస్తాన్. సో కజకిస్తాన్ ఇండియాకి మధ్య జరిగే యుద్ధ విన్యాసమే కాజింద్ అనే యుద్ధ విన్యాసం. వజ్ర ప్రహార ఇండియాకి అండ్ యాజ్ వెల్ యాజ్ USAకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక యుద్ధ విన్యాసం ఉంది, అది వచ్చేసి నొమాడిక్ ఎక్సర్సైజ్, నొమాడిక్ ఎలిఫెంట్ ఎక్సర్సైజ్ అంటాం. అది అజబకిస్తాన్కి ఇండియాకి మధ్యలో. నెక్స్ట్ ఇంకొక యుద్ధ విన్యాసం ఉంది మనకి దోస్తిక్ ఎక్సర్సైజ్. ఆల్రెడీ మీకు తెలుసు దోస్తిక్ ఎక్సర్సైజ్ కానీ లేకపోతే కజిన్ ఎక్సర్సైజ్ కానీ ఈ 2 కూడా కజకిస్తాన్కి సంబంధించినవే. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఇండియన్ ఫార్మా ఎక్స్పోర్ట్స్ ఈజ్ ఇన్ న్యూస్. సో రీసెంట్గా భారత ఫార్మా వ్యవస్థ లేదా ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి ఒక డేటా రిలీజ్ అయింది. ఫస్ట్ ఆ డేటా కరెంట్ అఫైర్ చూద్దాం. దాని తర్వాత ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఇండియన్ మెడికల్ సిస్టమ్, ఇండియన్ మెడికల్ వ్యవస్థ, దాని రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమనుందంటే రీసెంట్గా వచ్చిన ఫార్మా రిపోర్ట్ ప్రకారం ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ గ్రోత్ 18.7% ఉందంట. అంటే ఫార్మా రంగంలో గత ఆర్థిక సంవత్సరాలతో చూసుకుంటే అంటే లాస్ట్ మనకి March 31st లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ అయిపోయింది. 2020 ఆర్థిక సంవత్సరాన్ని దానికి ముందరున్న ఆర్థిక సంవత్సరంతో కంపేర్ చేస్తే
ఫార్మా యొక్క ఎక్స్పోర్ట్స్ కానీ ఫార్మా యొక్క వ్యాపారం కానీ ఇండియా ఎంత గ్రోత్ చూసింది పెరుగుదల అంటే 18.7% చూసింది. అంటే లాస్ట్ ఆర్థిక సంవత్సరంలో ఆల్మోస్ట్ ఇది 24.44 బిలియన్ డాలర్స్ యొక్క వ్యాపారాన్ని చేసింది. సో దానికన్నా ముందర ఫినాన్షియల్ ఇయర్ చూస్తే 20.58 బిలియన్, అంటే లాస్ట్ 2019 ఫినాన్షియల్ ఇయర్లోనేమో 20.58 బిలియన్ అండ్ నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ 2020లోనేమో 24.44, అంటే ఇది 18% గ్రోత్ని సాధించింది, 18.7% గ్రోత్ని. దీనివల్ల ఏంటంటే ఇండియా ఫార్మానే ప్రపంచంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్థానంలో ఉంది. దాంతోపాటు ఈ గ్రోత్ వల్ల ఏంటంటే ఇండియా యొక్క ఇంపార్టెన్స్ని ప్రపంచ కంట్రీలో ఇంకా పెంచిందని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనం ఫార్మా పరంగా ఇండియాలో చాలా, అంటే ప్రపంచంలో చాలా కంట్రీస్కి కావాల్సిన మెడిసిన్స్ని, జెనరిక్ మెడిసిన్స్ కావచ్చు లేకపోతే యాంటీవైరల్ డ్రగ్స్ అంటాం, సో దానికి సంబంధించిన మెడిసిన్స్ కావచ్చు, ఇండియా చాలా కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా మన పార్ట్నర్స్ ఎవరు అంటే మనం ఫార్మాకి సంబంధించిన వస్తువులు కానీ ఫార్మాకి సంబంధించిన మిగతావన్నీ కూడా ఏ కంట్రీస్కి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తామంటే ఒకటి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తాం, యూఎస్ఏకి, రెండోది వచ్చేసి సౌత్ ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ చేస్తాం అండ్ మూడోది వచ్చేసి మనకి యూరప్కి ఎక్స్పోర్ట్ చేస్తాం. సో మన 3 ట్రేడింగ్ పార్ట్నర్స్ ఫార్మాలో అతిపెద్దవి ఏవి అంటే ఒకటి యూఎస్ఏ, 2 ఆఫ్రికా, మూడోది వచ్చేసి యూరప్. సో వీటిలో ఉన్న డిఫరెంట్ కంట్రీస్కి ఎక్కువగా ఇవి ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటాం. అండ్ దట్ టు ఇండియా నేను చెప్పాను ఆల్రెడీ 80%, ప్రపంచానికి కావాల్సిన దాంట్లో 80% యాంటీవైరల్ డ్రగ్స్ని ఇండియానే ఎక్కువగా ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తుంది. అంటే యాంటీవైరల్ డ్రగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిడ్స్ అంటాం, సో ఎయిడ్స్కి సంబంధించిన మెడిసిన్స్ కానీ పార్కిన్సన్ అని చెప్పేసి లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం, పార్కిన్సన్స్ డిసీజ్ కానీ ఇలాంటి వాటికి సంబంధించిన డ్రగ్స్ అన్నీ కూడా 80% ఇండియా నుంచి మ్యానుఫ్యాక్చర్ అయ్యి వెళ్తాయి. ఇది ఒక హైలీ ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే వాల్యూమ్ పరంగా చూసుకుంటే, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ పరంగా అనుకోండి, వాల్యూమ్ పరంగా చూసుకుంటే ఇండియా అనేది టాప్ 3 పొజిషన్లో ఉంది ప్రపంచంలో. అదే వాల్యూ పరంగా చూసుకుంటే ఇండియా అనేది టాప్ 10 పొజిషన్లో ఉంది. అంటే ఇండియా యొక్క ఫార్మా రంగం ప్రపంచంలో మిగతా కంట్రీస్ కూడా చాలా ధీటుగా ఉందని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పటికే మనం డిఫరెంట్ ఏమంటాం వ్యాక్సిన్స్ని కనిపెట్టడంలో కూడా ముందున్నాం. ద బెస్ట్ థింగ్ భారత్ బయోటెక్. సో భారత్ బయోటెక్ కనిపెట్టిన ఇప్పటికే కోవాక్సిన్ అనేది మనం చాలా కంట్రీస్కి, మయన్మార్కి, బాంగ్లాకి, ఆఫ్రికాకి ఇలాంటి కంట్రీస్కి ఆల్రెడీ మనం ప్రొడ్యూస్ చేసాం. సో ఇదే కాదు, ఏమంటాం కరోనా వ్యాక్సినే కాదు, నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ని ఇండియా ప్రొడ్యూస్ చేసి ఇండియా కనిపెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. సో దట్ ఈస్ అ ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా సో ఫార్మా ఇండస్ట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్లో టాప్ 3లో ఉంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూలో టాప్ 10 పొజిషన్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి. గత ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే సో లాస్ట్ ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతం వృద్ధి సాధించింది అంటే 18.07% శాతం వృద్ధి సాధించిందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి జీవన్ సేవా యాప్. జీవన్ సేవా యాప్ అనేది న్యూస్లోకి వచ్చింది. ఇది చాలామంది ఎక్స్పీరియన్స్ చేసిందే కోవిడ్ టైంలో. ఆ ఎక్స్పీరియన్స్కి ఇప్పుడు సొల్యూషన్ ఢిల్లీ ప్రభుత్వం కనిపెట్టింది. సో ఇదేంటో చూద్దాం. రీసెంట్గా జీవన్ సేవ అనే యాప్ని ఢిల్లీ వాళ్ళు ప్రారంభించారు. ఈ యాప్ ఎవరికి అంటే ఎస్పెషల్లీ కోవిడ్ పేషెంట్కి, కరోనా వచ్చిన పేషెంట్స్కి. సో జనరల్గా మీరు చూడొచ్చు, కరోనా వచ్చిన కొత్తలో కూడా జనరల్గా కోవిడ్ వచ్చిన టైంలో ఎక్కువగా మనకి కొంతమంది ఇంట్లో ఉండే హోమ్ ఐసోలేషన్ పాటించారు. అలాంటి వాళ్ళకి స్కానింగ్ అనేది అవసరం, లంగ్ స్కానింగ్ అంటాం, ఇలాంటి స్కాన్ చేయాలి. ఆ టైంలో వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళాలి అంటే లాట్ ఆఫ్ మనీని ఎఫర్ట్ చేయాల్సి వచ్చింది, చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది, వేలకు వేలు. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది అప్పుడు కోవిడ్ పేషెంట్స్కి ప్రత్యేకంగా లేదు. అందుకనే ఢిల్లీ ఎస్పెషల్లీ కోవిడ్ పేషెంట్స్కి, హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకి హాస్పిటల్ కన్సల్టెన్సీ కోసం లేదా ఇలాంటి వాటి కోసం ట్రావెల్ ఫెసిలిటీ కోసం తయారు చేసిన యాపే ఈ జీవన్ సేవ యాప్. ఈ యాప్ ద్వారా వాళ్ళు బుక్ చేసుకున్న తర్వాత ఆ పర్టికులర్ అంబులెన్స్ ద్వారా వీళ్ళు అనుకున్న హాస్పిటల్కి కానీ అనుకున్న ప్లేస్కి కానీ రీచ్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ జీవన్ సేవ యాప్. అయితే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే జీవన్ సేవ యాప్ని స్టార్ట్ చేసిన ఫస్ట్ ప్రదేశం ఏది అంటే దట్ ఈస్ అ ఢిల్లీ ఓన్లీ. ఎవరి కోసం అంటే కోవిడ్ పేషెంట్స్ కోసం. ఈ యాప్ ఎలా యూజ్ అవుతుంది అంటే కోవిడ్ పేషెంట్స్ని అనుకున్న ప్రదేశాలకి, అనుకున్న హాస్పిటల్స్కి రీచ్ చేయడం కోసం హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. వరల్డ్ హిమోఫీలియా డే ఇన్ 2021. సో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 17న ప్రపంచ హిమోఫీలియా దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచ హిమోఫీలియా
సో ప్రపంచ హీమోఫీలియా డే అనేది 17th రికగ్నైజ్ చేశారు. అసలు దీన్ని మొట్టమొదటిగా రికగ్నైజ్ చేయడానికి కారణం ఏంటి అంటే వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హీమోఫీలియా, ప్రపంచ హిమోఫీలియా ఫెడరేషన్ అంటాం, WHF. దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే 1963లో స్థాపించారు. దీనికి ఇప్పుడు ఎంతమంది కంట్రీస్ సభ్యత్వం తీసుకున్నాయంటే 140 కంట్రీలు సభ్యత్వం తీసుకున్నాయి. సో 140 కంట్రీలు సభ్యత్వం తీసుకున్న ప్రపంచ హీమోఫీలియా ఫెడరేషన్ సంస్థ 1963లో స్థాపించిన తర్వాత హీమోఫీలియా గురించి అవేర్నెస్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఏంటి హీమోఫీలియా అంటే మనకి జనరల్గా రక్తం గడ్డ కట్టడం అంటాం కదా, ఏదైనా మనకి కట్ అయింది అనుకోండి, కొంచెం సేపు తర్వాత రక్తం అనేది గడ్డ కట్టుకుపోతుంది బ్లీడింగ్ అయిన తర్వాత, రక్తం కారిన తర్వాత. కానీ హీమోఫీలియా పేషెంట్స్కి ఏమవుతుందంటే దానికి సంబంధించి ఆ ప్రాసెస్, ఆ డిజార్డర్ ఉండడం వల్ల రక్తం అనేది గడ్డ కట్టదు. సో జనరల్గా ఏదైనా కట్ అయింది అనుకోండి ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. దాంతోపాటు లోపల బ్రెయిన్ ఇలాంటి ఆర్గాన్స్లో ఎక్కువ ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఓ పర్టికులర్ ఆర్గాన్ని కోల్పోవడం కానీ, లైఫ్ టైం చాలా తక్కువ ఉండడం, చనిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. సో బ్లడ్ క్లాటింగ్, రక్తం గడ్డ కట్టడం లేదా రక్తం గడ్డ కట్టకపోవడం, ఆ సమస్యకి సంబంధించిన వ్యాధిని హీమోఫీలియా అంటారు. ఈ హీమోఫీలియాకి సంబంధించి 2 రకాలు ఉంటాయి. ఒకటి హీమోఫీలియా ఏ అంటాం, రెండోది వచ్చేసి హీమోఫీలియా బి అంటాం. దీని గురించి ప్రపంచంలో ఉన్న వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం కోసం 1989లో 1989లో ఫస్ట్ టైం ఈ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హీమోఫీలియా ఈ ప్రపంచ హీమోఫీలియా దినోత్సవాన్ని ఏప్రిల్ 15 స్టార్ట్ చేసింది. అయితే మీరేం గుర్తుపెట్టుకోవాలి, ఏ డేన దీన్ని సెలబ్రేట్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఇది దేనికి సంబంధించిన వ్యాధి అంటే బ్లడ్ క్లాటింగ్, రక్తం గడ్డ కట్టడం, దానికి సంబంధించిన వ్యాధి. అండ్ దీని యొక్క థీమ్, ఇతివృత్తాంతం ఏంటి అంటే అడాప్టింగ్ టు చేంజ్. సో అడాప్టింగ్ టు చేంజ్, మనం అలవర్చు పరుచుకోవాలి. ఎందుకు అంటే మార్చడానికి. దేన్ని మార్చడానికి అంటే దీన్ని. ఎందుకంటే కొన్ని రిపోర్ట్స్ ఏం చెప్పాయంటే ఇది వంశపారంపర్యంగా కూడా వచ్చే వ్యాధి, హెరిడిటరీ వ్యాధి అని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి, కొన్ని డేటాస్ చెప్తున్నాయి. సో దానివల్ల ఒకటి. రెండు, ఇది ఎక్కువగా మెన్స్లో వస్తుంది, ఎక్కువగా పురుషుల్లో వచ్చే వ్యాధి హిమోఫీలియా అనేది ఎక్కువగా పురుషుల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ హిమోఫీలియా. మీరు ఇవి వరల్డ్ హెల్త్ ఫెడరేషన్లో టోటల్ మెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి 140. అండ్ అడాప్టింగ్ టు చేంజ్, సో మనం అలవాటు పరుచుకోవాలి మార్చడం కోసం, ఈ దాన్ని మార్చడం కోసం అనేది దీని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్. అండ్ ఇది ఎందుకు వస్తుంది అంటే ఆల్రెడీ చెప్పాను నేను, మెయిన్గా హెరిడిటరీ అని. ఇంకొకటి ఏంటి అంటే ఎక్స్ క్రోమోజోమ్స్ అని ఉంటాయి, ఎక్స్ క్రోమోజోములు. ఈ ఎక్స్ క్రోమోజోముల యొక్క ఫంక్షన్ సరిగ్గా జరగకపోవడం వల్ల, డిజార్డర్ లేదా డిస్ఫంక్షన్ వల్ల ఇలాంటి వ్యాధులు రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇంటర్నేషనల్ బ్యాట్ అప్రిషియేషన్ డే. సో జనరల్గా ఇది మంచి 2020లో కరోనా తర్వాత పాపులర్ అయిన వర్డ్ కానీ, పాపులర్ అయింది కానీ అంటే ఇది బ్యాట్ అని చెప్పచ్చు. గబ్బిలం. ప్రపంచ గబ్బిలాల దినోత్సవం అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే ఏప్రిల్ 17. సో ఏప్రిల్ 17న ప్రపంచ గబ్బిలాల దినోత్సవం. ఇది ఎందుకు సెలబ్రేట్ చేస్తారంటే మనకి బి అంటే బ్యాట్ కన్జర్వేషన్ ఇంటర్నేషనల్, BCI అంటాం, బ్యాట్ కన్జర్వేషన్ ఇంటర్నేషనల్. బ్యాట్ అంటే ఇక్కడ అర్థం గబ్బిలమే కదా. సో జనరల్గా మనకున్న అపోహ ఏంటంటే గబ్బిలాల వల్లే మనకి చాలా వైరస్లు వచ్చాయి, చాలా వ్యాధులు వచ్చాయి, చాలా స్ట్రగుల్ అవుతున్నాం అని. సో గబ్బిలాల వల్ల ప్రపంచంలో చాలామంది 80% వరకు డిసీజెస్ని తప్పించుకు తిరుగుతున్నారు, వ్యాధుల్ని తప్పించుకు తిరుగుతున్నారు. ఎందుకంటే మనకి సివియర్ వ్యాధులు దేని వల్ల వస్తాయంటే దోమ వల్ల వస్తాయి. డెంగ్యూ, మలేరియా ఇలాంటివన్నీ కూడా మస్కిటోస్, దోమల వల్ల వస్తాయి. ఈ గబ్బిలాలు గంటకి 1000 మస్కిటోస్ని తింటాయంట. యాజ్ పర్ దట్ BCI, దిస్ వాట్ ఎవర్ ద బ్యాట్స్ ఆర్ దేర్, దే విల్ ఈట్ 1000 మస్కిటోస్ పర్ అవర్. అంటే ఆల్మోస్ట్ ఇవి మస్కిటో పాపులేషన్ని తగ్గించడానికి ట్రై చేస్తున్నాయి. ఇలా చూసుకుంటే ఇది యాక్చువల్గా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నది కూడా. అంటే ప్రోస్ అండ్ కాన్స్, కాయిన్కి 2 సైడ్లు ఉన్నట్టు గబ్బిలానికి కూడా 2 సైడ్లు ఉన్నాయి. ఒకటి నెగిటివ్ థింగ్ ఉంటే, రెండోది ఏంటి అంటే మనకి మెయిన్గా ఇలాంటి హెల్ప్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. అందుకని దీని గురించి ఇలాంటి ఫ్యాక్ట్స్, ఇలాంటి నిజాలు చెప్పడానికి ఏప్రిల్ 17 అనే దాన్ని ఎలా రికగ్నైజ్ చేశారు అంటే ప్రపంచ గబ్బిలాల దినోత్సవంగా రికగ్నైజ్ చేయడం జరిగింది. దట్ ఈజ్ అబౌట్ ఇంటర్నేషనల్ బ్యాట్ డే. అయితే ఇక్కడ మనం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో ఎక్కువ గబ్బిలాలు కనిపించే చోటు ఏది అంటే USA. ఎస్పెషల్లీ ఈ జూలై నుంచి ఆగస్టు మధ్యలో ఎక్కువగా యుఎస్లో 20 మిలియన్ల గబ్బిలాలు అనేవి కనిపిస్తాయంట. అది కూడా ఎక్కడ గుహల్లో అంటే బ్రాకెన్ గుహలు, బ్రాకెన్ కేవ్స్ ఆర్ దేర్ ఇన్ USA. ఈ బ్రాకెన్ గుహల్లో మనకి ఇవి కనిపిస్తాయి.
సో బ్రాకెన్ కేవ్స్ ఆర్ వెరీ ఫేమస్ ఫర్ ఏంటి అంటే మనకి ఈ బ్యాట్స్కి ఫేమస్. 20 మిలియన్ దాకా గబ్బిలాలు అనేవి యూఎస్లో ఎస్పెషల్లీ ఆ టైంలో కనిపిస్తాయి. అండ్ దినోత్సవం, ప్రపంచ గబ్బిలాల దినోత్సవం 17న జరుపుతారు. సో ఇవి దీన్ని ఆర్గనైజ్ చేసే సంస్థ ఏది అంటే BCI. I అంటే ఇంటర్నేషనల్, అండ్ B అంటే బ్యాట్, C అంటే కన్జర్వేషన్. సో మనకి అంతర్జాతీయ గబ్బిలాల పరిరక్షణ సంస్థ ఏప్రిల్ 17న గబ్బిలాల గురించి అవేర్నెస్ ఇవ్వడం కోసం సో ఇలాంటి ఒక రోజుని రికగ్నైజ్ చేసింది. సో ఏప్రిల్ 17 రెండు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి గబ్బిలాల గురించి, రెండోది వచ్చేసి హీమోఫీలియా గురించి. రెండోది చూద్దాం, నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఫర్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్. సో మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ అంటే కట్టడాలు మరియు ప్రదేశాలు. ప్రపంచ కట్టడాలు మరియు ప్రదేశాల గురించి అవేర్నెస్ ఇవ్వడానికి ఒక రోజుని రికగ్నైజ్ చేశారు. అదే మనకి 18th ఏప్రిల్. సో 18th ఏప్రిల్ ప్రతి సంవత్సరం కూడా ప్రపంచాన్ని అంటే ప్రపంచంలో ఉన్న కట్టడాల్ని, ప్రపంచంలో ఉన్న ప్రదేశాన్ని కాపాడడం కోసం ఈ IMDS డే అంటే ఇంటర్నేషనల్ డే ఫర్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంటర్నేషనల్ డే ఫర్ ఏంటది? మాన్యుమెంట్స్ అండ్ సైట్స్, ప్రపంచ కట్టడాల మరియు అండ్ ప్రదేశాల పరిరక్షణ దినోత్సవం అని చెప్పొచ్చు. అండ్ దీన్ని రికగ్నైజ్ చేసిన సంస్థ ఏది అంటే యునెస్కో. ఆల్రెడీ మీకు యునెస్కో గురించి తెలుసు. సో యునెస్కో అనేది అటు న్యాచురల్గా వచ్చిన ప్రదేశాల్ని, ఇటు కల్చరల్ పరంగా, సంస్కృతి పరంగా వచ్చిన ప్రదేశాల్ని రికగ్నైజ్ చేసి ఫండ్స్ రిలీజ్ చేసి కొన్ని రూల్స్ పెట్టి అది కాపాడుకుంటూ వస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ యునెస్కో. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే ప్యారిస్. సో యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్ ప్యారిస్. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇది ఎన్ని కట్టడాల్ని తన ఆధీనంలోకి తీసుకుని పరిరక్షిస్తుంది అంటే 1121. 1121 ప్రదేశాలు ప్రపంచం మొత్తంలో యునెస్కో యొక్క ముఖ్యమైన ప్రపంచ ప్రదేశాలుగా గుర్తించబడ్డాయి. సో దాంట్లో అవుట్ ఆఫ్ 1121 38 ప్రదేశాలు ఇండియాకి చెందినవే. ఇండియాకి సంబంధించి 38 మాన్యుమెంట్స్ అంటే కల్చరల్ సైట్స్ కావచ్చు, న్యాచురల్ సైట్స్ కావచ్చు, 38 ప్రదేశాలు ఉన్నాయి. అయితే ఇండియాకి సంబంధించి 38లో కూడా ఎక్కువ ప్రదేశాలు ఉన్న రాష్ట్రం ఏది అంటే సో దట్ ఈస్ నథింగ్ బట్ మహారాష్ట్ర. అంటే ఇక్కడ మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా యునెస్కో యొక్క డేని అంటే మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే 18th ఏప్రిల్. సో దీని యొక్క థీమ్ ఉంది. ఇందాకలా అడాప్షన్ అండ్ చేంజ్ అన్నాం కదా. సో మార్పు కోసం అని. అడాప్షన్ అండ్ చేంజ్ అనేది దేని యొక్క ఇతివృత్తాంతం అంటే హీమోఫీలియా. అలాగే దీని యొక్క ఇతివృత్తాంతం ఏంటంటే కాంప్లెక్స్ పాస్ట్ అండ్ డైవర్స్ ఫ్యూచర్. సో కాంప్లెక్స్ పాస్ట్ అండ్ డైవర్స్ ఫ్యూచర్. మీరు మాన్యుమెంట్ని గుర్తుపెట్టుకుంటే ఈ థీమ్ని మర్చిపోవచ్చు. ఎందుకు అంటే కట్టడం అనేది పాస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఫ్యూచర్కి సింబాలిక్గా ఉంటుంది. సో పాస్ట్ అండ్ ఫ్యూచర్ని రెండింటిని క్యారీ చేసేదే మనకి ఒక కట్టడం అని చెప్పచ్చు. సో ఇప్పుడు చెప్పచ్చు కాంప్లెక్స్ పాస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ డైవర్స్ ఫ్యూచర్ అనేది థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ డేకి సంబంధించింది. సో దిస్ ఈజ్ అబౌట్ ఏప్రిల్ 18th డే అండ్ యాజ్ వెల్ యాజ్ అ థీమ్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియాస్ హెరిటేజ్ పవరింగ్ టూరిజం. యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ పేరు అది, పవరింగ్ టూరిజం అనేది. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి పవరింగ్ టూరిజం. సో పవరింగ్ టూరిజం అనే ప్రాజెక్ట్ని ఎవరు స్టార్ట్ చేశారు ఇండియాలో అంటే యూనియన్ మినిస్టర్ అయిన శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్. సో యూనియన్ మినిస్టర్ అయిన శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఇటీవల ఒక ప్రాజెక్ట్ని లేదా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాని పేరు వచ్చేసి మనకి ఏది అంటే పవరింగ్ టూరిజం. అక్కడే అర్థమవుతుంది అంటే భారతదేశంలో టూరిజాన్ని అభివృద్ధి పరచడం కోసం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. అది కూడా దేనికి సంబంధించి అంటే ఇండియన్ హెరిటేజ్, భారతదేశ వారసత్వపు ప్రదేశాలు కావచ్చు, వారసత్వపు ప్రదేశాలు లేదా స్థలాలు కావచ్చు. సో వాటిని పరిరక్షించడం కోసం వాటికి థిమాటిక్గా దీన్ని స్టార్ట్ చేశారు. ఇది ఎందుకు స్టార్ట్ చేశారు అంటే ఈ డే కోసం. ఏప్రిల్ 18న మనకి మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ డే కాబట్టి ఇండియాలో 38 ప్రదేశాలు దీంట్లో పార్టిసిపేట్ అంటే దీంట్లో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. సో ఇండియాని రిసెంబుల్ చేయాలి. ఆ రిసెంబుల్ చేసే వ్యక్తి పరంగానే మనకి పవరింగ్ టూరిజం అనేది స్టార్ట్ అయింది. అప్పుడంటే ఈ కరెంట్ అఫైర్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? భారతదేశంలో వారసత్వపు ప్రదేశాల కోసం ప్రత్యేకంగా ప్రహ్లాద్ సింగ్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ పేరు ఏది అంటే పవరింగ్ టూరిజం. అండ్ ఇది ఎందుకు ఏ రోజుని రికగ్నైజ్ చేశారు అంటే దట్ ఈస్ ఏప్రిల్ 18th.
మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ డే. దాని యొక్క థీమ్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, గుర్తుపెట్టుకోమని, మాన్యుమెంట్ని కాంప్లెక్స్ పాస్ట్ అండ్ డైవర్స్ ఫ్యూచర్ అనేది దీని యొక్క థీమ్గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ పవరింగ్ టూరిజంలో ఏంటంటే మెయిన్గా మనకి ఇంపార్టెంట్ ప్రదేశాలని ఆన్లైన్లో పెట్టడం, ఇంపార్టెంట్ ప్రదేశాన్ని డెవలప్ చేసి దాని వైపు టూరిజం డెవలప్ అయ్యేలా చేయడం, ఇవన్నీ కూడా దీంట్లో భాగాలు. అయితే పవరింగ్ టూరిజం స్టార్ట్ చేయగానే ఒక ముఖ్యమైన మాన్యుమెంట్ని స్టార్ట్ చేశారు. దాని పేరు వచ్చేసి మనకి ఆన్లైన్ ఎగ్జిబిషన్. రామాయణంకి సంబంధించి ఆన్లైన్ ఎగ్జిబిషన్ అనేది చేశారు. ఆల్రెడీ కోవిడ్ ప్రాబ్లం ఉండడం వల్ల డైరెక్ట్గా ఈ ఎగ్జిబిషన్ని నిర్వహించలేక పవరింగ్ టూరిజం పేరిట ఆన్లైన్ ఎగ్జిబిషన్ ఆఫ్ రామాయణ అనే ప్రోగ్రామ్ని ఏప్రిల్ 18 సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది. సో అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇండియాలోనే మొట్టమొదటి ఆన్లైన్ ఎగ్జిబిషన్ ఇది. అంటే ఇండియాలో మొట్టమొదటి ఆన్లైన్ ఎగ్జిబిషన్గా దేన్ని చెప్పొచ్చు అంటే ఎగ్జిబిషన్ ఆఫ్ రామాయణ. అలాగే మీకు ఆల్రెడీ తెలుసు రామాయణాన్ని రచించిన పర్సన్ ఎవరు అంటే వాల్మీకి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ ఇవి మనకి సంబంధించి ఈ ప్రాజెక్ట్లో, ఈ ఆన్లైన్ ప్రోగ్రాంలో ఆల్మోస్ట్ 49 మినియేచర్ పెయింటింగ్స్ని, రామాయణానికి సంబంధించిన 49 పెయింటింగ్స్ని ఇందులో ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ అబౌట్ పవరింగ్ టూరిజం అండ్ యాజ్ వెల్ యాజ్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ డే. నెక్స్ట్ మనం చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ అమాటర్ రేడియో డే. సో అంతర్జాతీయ రేడియో దినోత్సవం ఏప్రిల్ 18న అంతర్జాతీయ రేడియో దినోత్సవం అనేది రికగ్నైజ్ చేశారు. దీన్ని ఎందుకు రికగ్నైజ్ చేశారంటే 1925లో ఇంటర్నేషనల్ అమాటర్ రేడియో యూనియన్ ఇన్ ప్యారిస్. సో ఇంటర్నేషనల్ రేడియో యూనియన్ ప్యారిస్లో స్టార్ట్ అయింది. దాని తర్వాత నుంచి వాళ్ళు ఈ రేడియో గురించి ప్రపంచంలో అవేర్నెస్ ఇవ్వాలి అని చెప్పి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18న రేడియో దినోత్సవంగా రికగ్నైజ్ చేశారు. సేమ్ ఇక్కడ కూడా మనం థీమ్ చూడాల్సి ఉంటుంది. ఈసారి మనకి థీమ్ ఏంటి అంటే సో అమాటర్ రేడియో, సో దట్ ఈస్ హోమ్ బట్ నెవర్ ఎలోన్. హోమ్ బట్ నెవర్ ఎలోన్ అనేది దీని యొక్క థీమ్గా మనం చెప్పచ్చు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అంటే ఈ రేడియో అవేర్నెస్ కోసం ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మంది రేడియోకి సంబంధించి రేడియో ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక ప్రోగ్రామ్ని కూడా కండక్ట్ చేస్తున్నారు. ఈ రోజు కరెంట్ అఫైర్స్లో 4 ఇంపార్టెంట్ డేస్ చూసాం. 2 ఏప్రిల్ 17కి సంబంధించి, 2 ఏప్రిల్ 18కి సంబంధించి. ఏప్రిల్ 17లో మనం చూసింది హిమోఫీలియా డే అండ్ గబ్బిలాలు బ్యాట్ గురించి. అండ్ ఏప్రిల్ 18లో మనం చూసింది యునెస్కోకి సంబంధించిన మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ డే, ఇంకొకటి రేడియో డే. సో ఇవి మనకి ఇంపార్టెంట్ డేస్ ఈరోజు కరెంట్ అఫైర్లో. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, సో స్పోర్ట్స్కి సంబంధించి ఇప్పటివరకు ఇంటర్నేషనల్ డేస్ లేకపోతే ఇంపార్టెంట్ డేస్ చూసాం కదా. సో నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించి ప్రో కబడ్డీ. సో ప్రో కబడ్డీ లీగ్ అంటాం. ఐపీఎల్ ఎలా జరుగుతుందో అలాగే ప్రో కబడ్డీ లీగ్ కూడా. సో దీనికి సంబంధించిన బ్రాడ్కాస్టింగ్ రైట్స్ అనేవి ఏ ఛానల్కి వెళ్ళాయంటే స్టార్ ఇండియా. ఆల్మోస్ట్ లాస్ట్ టైం కూడా స్టార్ ఇండియాకే, అంటే అంతకు ముందర ప్రీవియస్ వాటిల్లో కూడా కొన్ని మ్యాచెస్కి సంబంధించి స్టార్ ఇండియాకే ఈ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ అనేవి వెళ్ళాయి. అయితే ఈసారి 2021లో జరగబోయే ఈ ప్రో కబడ్డీ లీగ్కి ఏ కంపెనీ లేదా ఏ టీవీ ఛానల్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ తీసుకుంది అంటే సో దట్ ఈస్ అ స్టార్ ఇండియా ఓన్లీ. స్టార్ ఇండియా యొక్క CEO వచ్చేసి మనకి కే మాధవన్. ఆల్మోస్ట్ మనకి ప్రో కబడ్డీలో 12 జట్లు దాకా దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి వివిధ రాష్ట్రాలకి సంబంధించి. యాక్చువల్గా ఇండియాలో మనకి టాప్ స్పోర్ట్స్ అంటే ఒకటి ఆల్మోస్ట్ క్రికెటే. సో క్రికెట్ తర్వాత జనరల్గా ఐపీఎల్, వరల్డ్ కప్ ఇలాంటివి తర్వాత ఈ మధ్యన బాగా పాపులర్ అవుతుంది ఈ ప్రో కబడ్డీ అని చెప్పొచ్చు. దీనిని 2014లో నార్మల్గా లాంచ్ చేశారు. జనరల్గా ఇండియాలో అందరూ ఆడేదే కాబట్టి 2014లో చాలా నార్మల్గా దీన్ని లాంచ్ చేశారు. అయితే దాని తర్వాత ఆల్మోస్ట్ కొన్ని సిరీసెస్ తర్వాత 8 కోట్ల మంది దీన్ని లైవ్ టెలికాస్ట్లో వాచ్ చేయడం వల్ల ఇది పాపులర్ అయింది. దాని తర్వాత కంటిన్యూస్గా స్టార్ట్ చేశారు. లాస్ట్ మ్యాచ్ వచ్చేసి మనకి ఎప్పుడు జరిగిందంటే 2019లో జరిగింది. ఆ తర్వాత ఇప్పుడే 2021లో జరగబోతుంది. 2014లో మొట్టమొదటిగా ఈ ప్రో కబడ్డీ నిర్వహించినప్పుడు గెలిచిన జట్టు ఏది అంటే జైపూర్ పింక్ ప్యాంథర్స్ అంట. సో ఆ జట్టు గెలిచింది, జైపూర్ పింక్ ప్యాంథర్స్. ఆల్మోస్ట్ మన పేరు చూస్తేనే అర్థమవుతుంది, రాజస్థాన్కి సంబంధించిన టీము. ఈ టీము 2014లో కప్ని గెలుచుకుంది దానికి ప్రో కబడ్డీకి సంబంధించి. లాస్ట్ టైం విన్ అయింది ఎవరంటే 2019లో బెంగాల్ వారియర్స్ లాస్ట్ టైం విన్ అయ్యారు. అండ్ 2014 నుంచి 2019 మధ్యలో జరిగిన ఈ ప్రో కబడ్డీలో ఎక్కువగా టైటిల్ని గెలుచుకున్న పర్సన్స్ ఎవరు అంటే పాట్నా పైరేట్స్.
3 సార్లు గెలుచుకున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రో కబడ్డీ. సో ప్రో కబడ్డీ మొట్టమొదటిగా స్టార్ట్ అయింది 2014లో అండ్ అప్పుడు జైపూర్ పింక్ ప్యాంథర్స్ గెలుచుకున్నారు. 2019 లాస్ట్ బెంగాల్ వారియర్స్ అండ్ 2021 ఇప్పుడు చూడాలి హూ ఆర్ గోయింగ్ టు బి విన్ అని. అండ్ దీనికి సంబంధించిన బ్రాడ్కాస్టింగ్ యొక్క మొత్తం రైట్స్ అన్ని కూడా ఎవరికి వెళ్ళాయంటే స్టార్ ఇండియాకి వెళ్ళాయి. ఆల్రెడీ మనం చూసాం ఎఫ్ టీవీ. సో ఎఫ్ టీవీ బ్రాడ్కాస్టింగ్ సంబంధించి ఎఫ్ టీవీకి ఏ గేమ్కి సంబంధించిన బ్రాడ్కాస్టింగ్ రైట్స్ దొరికాయంటే ఐపీఎల్. ఈ సంవత్సరం జరగబోయే ఐపీఎల్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ఎఫ్ టీవీకి వెళ్ళాయి. అండ్ ఈ సంవత్సరం జరగబోయే ప్రో కబడ్డీ ఐపీకే అంటున్నాం, సారీ పీకేఎల్ ప్రో కబడ్డీ లీగ్ యొక్క మెయిన్ రైట్స్ అన్నీ కూడా స్టార్ ఇండియాకి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి మీరాబాయి చాన్హూ ఈజ్ ఇన్ న్యూస్. సో మనకి మీరాబాయి చాన్హూ న్యూస్లో ఉండడం జరిగింది. ఈమె ఒక అరుదైన ప్రపంచ రికార్డ్ని క్రియేట్ చేసింది రీసెంట్గా. సో దట్స్ వై షీఈ్ ఇన్ న్యూస్. మీరాబాయి చాన్హూ ఇటీవల మనకి ఏదైతే అజకిస్తాన్ ఏరియా ఉందో అజకిస్తాన్లోని తష్కంట్ అనే ప్రదేశంలో, అజకిస్తాన్ క్యాపిటల్ వచ్చేసి మనకి తష్కంట్. సో తష్కంట్లో ఏషియన్ ఛాంపియన్షిప్ గేమ్స్ జరుగుతున్నాయి. ఏషియన్ ఛాంపియన్షిప్ గేమ్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ సంవత్సరం ఏషియన్ ఛాంపియన్షిప్ గేమ్స్ అనేవి ఎక్కడ జరుగుతున్నాయంటే తష్కంట్లో. దేనికి సంబంధించి అంటే వెయిట్ లిఫ్టింగ్, ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ విభాగానికి సంబంధించి ఛాంపియన్షిప్ పోటీలు అనేవి మనకి ఎక్కడ జరుగుతున్నాయంటే తష్కంట్లో. సో దానికి సంబంధించి ఒక అరుదైన రికార్డ్ని క్రియేట్ చేసింది. ఆ అరుదైన రికార్డ్ ఏంటి అంటే మనకి కొన్ని గేమ్స్లో కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం డక్ అవుట్, నాక్ అవుట్ అని చెప్పేసి ఎట్లా పిలుస్తున్నాం క్రికెట్లో, కొన్ని వర్డ్స్ని ఎట్లా యూజ్ చేస్తున్నాం ఎల్బిడబ్ల్యూ అట్లా. సో అలానే మనకి వెయిట్ లిఫ్టింగ్ వచ్చేటప్పటికి స్నాచ్ అనే ఒక వర్డ్ ఉంది అండ్ జర్క్ అనే ఒక వర్డ్ ఉంది. వెయిట్ లిఫ్టింగ్లో ఈ 2 వర్డ్స్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. స్నాచ్ వెయిట్ లిఫ్టింగ్, జర్క్ వెయిట్ లిఫ్టింగ్ అంటాం. ఈ 2 సిస్టమ్స్కి సంబంధించి 205 కేజెస్ 205 కేజీల వెయిట్ లిఫ్టింగ్ అరుదైన రికార్డ్ని ఈ 2 భాగాలకి సంబంధించి కలిపి 205 కేజీల అరుదైన రికార్డ్ని క్రియేట్ చేసిన పర్సన్ ఎవరు అంటే మీరాబాయి చాన్హూ. రెండోది ఏంటి అంటే ఈ ఛాంపియన్షిప్లో ఆమె బ్రాంజ్ మెడల్ని గెలుచుకుంది. బ్రాంజ్ మెడల్ గెలుచుకున్న పర్సన్ ఎవరు అంటే మీరాబాయి చాన్హూ. సో అందుకని ఈమె న్యూస్లో ఉంది. అంటే ఇటీవల జరిగిన తష్కంట్ ప్రదేశంలో జరిగిన ఆసియా ఛాంపియన్షిప్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో బ్రాంజ్ పథకాన్ని గెలుచుకుంది మీరాబాయి చాన్హూ. అండ్ స్నాచ్, జర్క్, వెయిటింగ్ లిఫ్ట్ విభాగాల్లో 2 కలిపి 205 కేజీల విభాగానికి సంబంధించి ప్రపంచంలో అరుదైన రికార్డ్ని క్రియేట్ చేసింది కూడా ఈమె మణిపూర్కి చెందిన వ్యక్తి. యాక్చువల్గా మణిపూర్ నుంచి ఇండియాలోనే చాలా ఫేమస్ ప్లేయర్స్ ఉన్నారు అండ్ దట్ విమెన్ ప్లేయర్స్ ఉన్నారు. ఈమె మణిపూర్కి చెందిన వ్యక్తి అండ్ ఫేమస్ వెయిట్ లిఫ్టర్. అలాగే మణిపూర్కి చెందిన వరల్డ్ ఫేమస్ బాక్సింగ్ ఛాంపియన్ కూడా ఉన్నారు. ఆమె పేరు మేరీకామ్. సో మేరీకామ్ కూడా మణిపూర్కి చెందిన వ్యక్తే. అండ్ సంజిత ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వెయిట్ లిఫ్టర్ ఫ్రమ్ మణిపూర్ ఏరియా. అండ్ ఈమె మీరాబాయి చాన్హూకి 2018లో 2018లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ మీరాబాయి చాన్హూ. మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే బ్రాంజ్ పథకాన్ని గెలుచుకున్న పర్సన్ ఎవరు అంటే మీరాబాయి చాన్హూ. అండ్ ఈ వర్డ్స్ని ఎక్కడ యూజ్ చేస్తారని అడుగుతారు. స్నాచ్ అండ్ జర్క్ అనే వర్డ్స్ని ఎక్కడ యూజ్ చేస్తారు అంటే దట్ ఈస్ ఇన్ వెయిట్ లిఫ్టింగ్లో యూజ్ చేస్తారు. ప్రపంచంలో అరుదైన రికార్డ్ని క్రియేట్ చేసిన భారతీయ మహిళ ఏ ప్రాంతానికి చెందింది మీరాబాయి చాన్హూ అంటే మణిపూర్ ప్రాంతానికి చెందింది. అండ్ బై ది వే మణిపూర్లో కూడా చాలా నెంబర్ ఆఫ్ స్పోర్ట్స్ ఉన్నాయి. ట్రెడిషనల్ స్పోర్ట్స్ అంటాం. మనకి కేరళకు వస్తే మనకి బోట్ రేసు, తమిళనాడుకు వస్తే జల్లికట్టు, ఇలాంటి స్పోర్ట్స్ ఎట్లానో అలాగే మణిపూర్లో ట్రెడిషనల్ స్పోర్ట్ వచ్చేసి మనకి పోలో. సో పోలో ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ స్పోర్ట్ అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్పోర్ట్ ఇన్ దట్ మణిపూర్ అని చెప్పొచ్చు. ఇంపార్టెంట్ క్రీడ. నెక్స్ట్ వచ్చేసి మనకి జిల్లీ దలా బిహీర్ ఈజ్ ఇన్ న్యూస్. సో జిల్లీ దలా బిహీర్ అనే పర్సన్ మనకి న్యూస్లో ఉన్నారు. ఈమె కూడా న్యూస్లో ఉండడానికి సేమ్ ఛాంపియన్షిప్పే కారణం, ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్. సో తష్కంట్లో జరుగుతున్న ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ విభాగంలో 45 కేజెస్, దాంట్లో నేను ఇప్పుడే చెప్పాను దాంట్లో చాలా సిస్టమ్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ విభాగాలు ఉంటాయి. మనం ఇందాక చెప్పుకుంది స్నాచ్, జర్క్ 2 కలిపి 205 కేజీల గురించి మాట్లాడుకున్నాం, 205 కేజెస్ గురించి. ఇక్కడ ఓన్లీ దేని గురించి మాట్లాడలేదు, 45 కేజెస్ విభాగాన్ని
విభాగానికి సంబంధించి గోల్డ్ మెడల్ని సాధించిన భారతీయ మహిళ ఎవరు అంటే దలా బిహిరి. సో దలా బిహిరి అనే ఆమె ఏ ప్రాంతానికి చెందింది అంటే ఒడిస్సీ ప్రాంతానికి చెందిన ఆమె. షీఈస్ ఫ్రమ్ ఒడిస్సా ఏరియా అండ్ షీ రిసీవ్డ్ గోల్డ్ మెడల్ ఫ్రమ్ దట్ ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అనొచ్చు. అంటే ఈ సంవత్సరం అజబెకిస్తాన్ లేదా తష్కంట్లో జరిగిన ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో భారతీయ మహిళలు కానీ భారతీయులు కానీ ఎక్కువ పథకాలను గెలుచుకున్నారు. ఇప్పటిదాకా చూస్తే నెంబర్ ఆఫ్ మెడల్స్ని గెలుచుకున్నారు అండ్ మోర్ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ని కూడా చూపించారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాక్స్ వెర్స్టాపెన్ ఈజ్ ఇన్ న్యూస్. ఎందుకు అంటే మనకి ఫార్ములా 1 రేస్ అంటాం. సో మనకి ఎమ్లియా ఫార్ములా 1 రేస్ ఇటీవల జరిగింది. సో దాంట్లో ఫస్ట్ వచ్చిన పర్సన్ అంటే విన్నర్ అయిన పర్సన్ ఎవరు అంటే మనకి మ్యాక్స్ వెర్స్టాపెన్ అనే పర్సన్ ఛాంపియన్గా నిలిచారు. అయితే ఇందులో ఉన్న ఒక ట్విస్ట్, ఒక డిఫరెంట్ థింగ్ ఏంటంటే ఇప్పటికే ప్రపంచంలో నెంబర్ 1 ఫార్ములా రేసర్ అనిపించుకునే లూయిస్ హ్యామిల్టన్. సో లూయిస్ హ్యామిల్టన్ దీంట్లో సెకండ్ ప్లేస్లో నిలిచారు. ఫస్ట్ ప్లేస్లో నిలిచింది మ్యాక్స్ వెర్స్టాపెన్. అంటే ఇందులో 2 విషయాలు చాలా ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసి ఎమ్లియా ఫార్ములా 1 రేస్ ఛాంపియన్గా అవడం వెర్స్టాపెన్ యొక్క ఘనత అని చెప్పొచ్చు. రెండోది ప్రపంచంలోనే నెంబర్ 1 అండ్ ద వెరీ గ్రేట్ ప్లేయర్ అయిన లూయిస్ హ్యామిల్టన్ పైన, అంటే లూయిస్ హ్యామిల్టన్ సెకండ్ ప్లేస్కి రావడం, ఈయన ఫస్ట్ ప్లేస్కి రావడం కూడా ఒక అరుదైన రికార్డ్గా చెప్పొచ్చు. అందుకని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క F1 ఫార్ములా 1 రేస్ యొక్క విజేత వెర్స్టాపెన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి శ్రీహరి నటరాజ్. బెంగళూరుకి చెందిన శ్రీహరి నటరాజ్ ఈజ్ ఇన్ న్యూస్. ఈయన ఎందుకు న్యూస్లో ఉన్నారంటే అజబెకిస్తాన్లో జరుగుతున్న ఈవెంట్స్ దేనికి సంబంధించి ఒక స్పోర్ట్స్ గేమ్ అజబెకిస్తాన్ ఓపెన్ ఛాంపియన్షిప్కి సంబంధించిన పోటీల్లో శ్రీహరి నటరాజన్ గోల్డ్ మెడల్ని గెలుచుకున్నారు. అది కూడా దేనికి సంబంధించి అంటే 50 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్కి సంబంధించి 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ విభాగంలో పథకాన్ని గెలుచుకుంది, గోల్డ్ మెడల్ గెలుచుకుంది ఎవరు అంటే శ్రీహరి నటరాజ్. అంటే మనకి అజబెకిస్తాన్లో జరుగుతున్న డిఫరెంట్ ఛాంపియన్షిప్స్లో ఒకటి వచ్చేసి మనకి వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. ఆ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఒకటి మీరాబాయ్ చాన్హు అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ ఒడిస్సా ప్లేయర్, వీళ్ళిద్దరూ కూడా డిఫరెంట్ పథకాల్ని గెలుచుకున్నారు ఇప్పటికే. నెక్స్ట్ అజబెకిస్తాన్ ఓపెన్ ఛాంపియన్షిప్కి సంబంధించి స్విమ్మింగ్ పోటీల్లో స్విమ్మింగ్ విభాగంలో 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ విభాగానికి సంబంధించి గోల్డ్ పథకాన్ని గెలుచుకున్నది నటరాజన్. మనకి స్విమ్మింగ్ విభాగంలో చాలా డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేస్తారు, డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఒకటి బ్యాక్ స్ట్రోక్ అంటున్నాం, ఇంకొకటి బ్రెస్ట్ స్ట్రోక్ అంటారు, ఇంకొకటి ఫార్వర్డ్ స్ట్రోక్ అంటారు, ఇంకొకటి బటర్ఫ్లై స్ట్రోక్ అంటారు. సో ఇంకొకటి వచ్చేసి మనకి డాల్ఫిన్ నాక్ అంటారు. సో డాల్ఫిన్ కిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రెస్ట్ స్ట్రోక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ స్ట్రోక్ అండ్ ఇవన్నీ కూడా బటర్ఫ్లై స్ట్రోక్. ఈ వర్డ్స్ అన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే స్విమ్మింగ్ విభాగానికి సంబంధించినవి. స్పోర్ట్స్ ఇంపార్టెంటే, స్పోర్ట్స్లో వర్డ్స్ కూడా మనకి ఇంపార్టెంటే కాబట్టి వీటిని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి తమిళ్ యాక్టర్ వివేక్ పాస్డ్ అవే. సో రీసెంట్గా తమిళ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కొన్ని మలయాళ సినిమాల్లో కూడా వెరీ ఫేమస్ యాక్టర్ అండ్ ఎక్కువ రజనీకాంత్ మూవీస్లో కనిపిస్తూ ఉంటారు. అండ్ ద ఫేమస్ పర్సన్ వివేక్ వాజ్ డైడ్. ఆయన రీసెంట్గా హార్ట్ స్ట్రోక్ వల్ల చనిపోవడం జరిగింది. సో ఈయన గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈయన ఏ భాషలో చాలా ఫేమస్ యాక్టర్ అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో తమిళ భాషలో ఈయన యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఉందని చెప్పొచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈయన స్క్రిప్ట్ రైటర్ కూడా అండ్ యాక్టర్, సపోర్టింగ్ యాక్టర్, స్క్రిప్ట్ రైటర్. 1987లో మాంతిల్ ఉత్తూర్ వేండుమ్ అనే మూవీతో ఈయన డెబ్యూ అనేది జరిగింది. అండ్ కే బాలచంద్రన్, వెరీ ఫేమస్ పర్సన్ ఇన్ తమిళ్ ఇండస్ట్రీ, కే బాలచంద్రన్ ఆధ్వర్యంలో ఈయన ఫస్ట్ మూవీలో నటించారు 1987లో. ఇంకా అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ మూవీస్లో అటు రజనీకాంత్తో కానీ అండ్ నెంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ వెరీ బిగ్ పర్సనాలిటీస్తో ఈయన నటించడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వెనీస్ ఫిలిం ఫెస్టివల్. ఇక్కడ పర్సన్ న్యూస్లో ఉన్నారు, వెనీస్ ఫిలిం ఫెస్టివల్ గురించి కూడా మాట్లాడాలి. 2021 వెనీస్ ఫిలిం ఫెస్టివల్. వెనీస్ అనే నగరం ఎక్కడుంది అంటే మనకి ఇటలీలో ఉంది. సో 74వ వెనీస్ చలనచిత్ర మహోత్సవం అనేది ఈ సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి 11th మధ్యలో జరగబోతుంది. సో దానికి సంబంధించి ఒక అవార్డు యొక్క విజేతని రీసెంట్గా అనౌన్స్ చేశారు. ఆ పర్సన్ ఎవరో చూద్దాం. రాబర్ట్ బెనిగ్నీ.
రాబర్ట్ బెనిగ్నీ ఈజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఎందుకంటే ఈయనకి 74వ వినీస్ చలనచిత్రంలో గోల్డెన్ లైన్ అవార్డ్, లైఫ్ టైమ్ అవార్డ్, జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇవ్వబోతున్నారు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అయితే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఈ సంవత్సరం 74th వినీస్ ఫెస్టివల్స్ ఎప్పుడు జరుగుతాయంటే సెప్టెంబర్ మంత్లో. దానికి సంబంధించి గోల్డెన్ లయన్ జీవిత సాఫల్య పురస్కారం అనేది ఎవరికి అందబోతుంది అంటే రాబర్ట్ బెనిగ్నీ అనే పర్సన్కి. రాబర్ట్ బెనిగ్నీ ఆ వెరీ ఫేమస్ డైరెక్టర్ ఇన్ ఇటలీలో అండ్ ఇటాలియన్ లాంగ్వేజ్లో ఆయన నెంబర్ ఆఫ్ మూవీస్ తీశారు. అండ్ ఈయన తీసిన వన్ ఆఫ్ ద మూవీ విచ్ ఈస్ కాల్డ్ ఇస్ లా వీటా ఈ బెల్లా, దాన్ని లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటాం. దానికి సంబంధించి ఈయనకి ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది. ఆ ఫేమస్ డైరెక్టర్కి గోల్డెన్ లైన్ జీవిత సాఫల్య పురస్కారాన్ని 74వ వెనీస్ చలనచిత్ర సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకేం అవార్డ్స్ మనకి అనౌన్స్ చేస్తారనేది అప్కమింగ్లో చూడాలి. ఇప్పటికొచ్చి ఈ పర్సన్ గురించి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసి మనకి మురళీ నటరాజన్ ఈజ్ ఇన్ న్యూస్. మురళీ నటరాజన్ ప్రస్తుతం న్యూస్లో ఉన్నారు. ఈయన ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓగా వర్క్ చేస్తున్నారు. ఏ బ్యాంక్కి అంటే DCB అనే బ్యాంక్కి. సో డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ లిమిటెడ్. సో దీనికి మేనేజింగ్ అండ్ డైరెక్టర్గా పనిచేస్తున్న వ్యక్తి మురళీ నటరాజన్. అయితే ఈ సంవత్సరంతో ఈయన యొక్క పదవీ కాలం అనేది కంప్లీట్ అయిపోతుంది, టెన్యూర్ అనేది. సో ఈయన పదవీ కాలాన్ని ఎక్స్టెండ్ చేయడం కోసం ఇటీవల RBI పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో అందుకని DCB బ్యాంక్ మళ్ళీ తిరిగి ఈ అనౌన్స్మెంట్ చేసింది. సో నెక్స్ట్ ఇయర్కి ఈయన యొక్క పదవీ కాలం అనేది ఎక్స్టెండ్ అయింది. సో దట్స్ వై హీ ఈజ్ ఇన్ న్యూస్. అయితే మనం ఇక్కడ RBI గురించి కూడా మాట్లాడుతున్నాం కాబట్టి కొంతమంది ఇంపార్టెంట్ వ్యక్తుల్ని చూద్దాం. ఆల్రెడీ మీకు తెలుసు RBI ఎస్టాబ్లిష్ అయింది 1935లో. RBI నేషనలైజ్ అయింది 1949లో. ఇప్పుడు ప్రస్తుతం RBI గవర్నర్గా ఉన్నది ఎవరు అంటే శక్తికాంత్ దాస్. సో ప్రస్తుతం RBI గవర్నర్గా శక్తికాంత్ దాస్ ఉన్నారు. ఆయన కింద డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. 4 డిప్యూటీ గవర్నర్స్ RBI గవర్నర్ కింద వర్క్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళల్లో వన్ ఆఫ్ ద పర్సన్గా మనం రాజేశ్వర్ రావు అని చెప్పొచ్చు. సో రాజేశ్వర్ రావు ఈజ్ వన్ ఆఫ్ ద డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ప్రజెంట్ ఇన్ RBI. దాని తర్వాత మనకి మైకేల్ పాత్రా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద RBI డిప్యూటీ గవర్నర్. అండ్ ఈయన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి మహేష్ కుమార్ జైన్. సో మహేష్ కుమార్ జైన్, మైకేల్ పాత్రా, రాజేశ్వర్ రావు వీళ్ళందరూ కూడా డిప్యూటీ గవర్నర్స్ ఆఫ్ RBIగా ప్రస్తుతం ఉన్నారు. అండ్ శ్రీ శక్తికాంత్ దాస్ అనే పర్సన్ RBI యొక్క గవర్నర్గా వర్క్ చేస్తున్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ద నేషనల్ క్లైమేట్ వల్నరబిలిటీ అసెస్మెంట్ రిపోర్ట్. సో రీసెంట్గా క్లైమేట్కి సంబంధించి, వాతావరణానికి సంబంధించి ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. అంటే ఇండియాలో ఏ స్టేట్స్, ఏ డిస్ట్రిక్ట్స్, ఏ రాష్ట్రాలు, ఏ జిల్లాలు ఎక్కువగా దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి, సో దానికి సంబంధించి ఎలాంటి వర్క్ని మనం ఇవ్వాలి, ఎలాంటి ప్రాజెక్ట్స్ని మనం ఇనిషియేట్ చేయాలి, అది ఇక్కడ చెప్తున్నారు. అడాప్షన్ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండియా యూజింగ్ అ కామన్ ఫ్రేమ్వర్క్. ఈ అన్ని స్టేట్స్కి, యూనియన్ టెరిటరీస్కి సంబంధించి ఎలాంటి పద్ధతుల్ని అడాప్ట్ చేసుకోవాలి దీన్ని కంట్రోల్ చేయడానికి అని చెప్పి ఈ రిపోర్ట్లో కొన్ని స్టేట్స్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆ స్టేట్స్లో నార్త్ ఈస్ట్ ఇండియాకి వచ్చేటప్పటికి ఎక్కువగా అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ దేర్, అండ్ ఆఫ్టర్ దట్ అస్సాం ఈజ్ దేర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్, మిజోరం, ఈ స్టేట్స్ ఉన్నాయి. అండ్ ఈస్ట్ పార్ట్కి వస్తే, తూర్పు వైపుకి వస్తే ఎక్కువగా మనకున్నవి ఏవి అంటే ఒకటి వచ్చేసి మనకి బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా. ఇన్ ఇండియా ద మోస్ట్ ఎఫెక్టెడ్ స్టేట్స్, ఎక్కువగా కాలుష్యానికి ఈ మధ్యన గురి అయినవి, ఎక్కువగా కాలుష్య ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న స్టేట్స్ బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం. ఈ రిపోర్ట్లో, ఈ క్లైమేట్ అసెస్మెంట్ రిపోర్ట్లో ఇవి ఇచ్చారు. సో ఆల్మోస్ట్ ఇంకేమని చెప్పారంటే దీస్ ఆర్ ద హైలీ వల్నరబుల్, ఎక్కువ రిస్కీ జోన్లో ఉన్నవి. దాంతోపాటు 80% ఆఫ్ డిస్ట్రిక్ట్స్, ఇక్కడ డిస్ట్రిక్ట్స్ గురించి కూడా మాట్లాడారు, రాష్ట్రాలు మరియు జిల్లాలు. ఎస్పెషల్లీ బీహార్ ఒకటి, జార్ఖండ్ ఒకటి. బీహార్, జార్ఖండ్, అస్సాం, ఇన్ దిస్ 3 states 80% ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఆర్ ఇన్ హైలీ డేంజరస్ రిస్క్, చాలా రిస్క్లో ఉన్నాయి క్లైమేట్కి సంబంధించి. సో వీటిని మిటిగేషన్ ప్రాబ్లమ్స్ని ఎట్లా మనం ఓవర్కమ్ చేయాలి, ఎలాంటి ప్రాజెక్ట్స్ని అడాప్ట్ చేయాలి, సో దానికోసమే స్టార్ట్ చేసింది నేషనల్ క్లైమేట్ వల్నరబిలిటీ అసెస్మెంట్ రిపోర్ట్. సో దీనికి సంబంధించిన రిపోర్ట్ గురించి ఈ మధ్యనే ఒక సమావేశం జరిగింది. సో నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటనేది చూడాల్సి ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.